జగత్తు చూడని వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనల్ని ఏర్పరచుకుని నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడతాను, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీ మనసు.
దేవుడికి మహిమ కలుగును గాక. సమీపించిన దేవునికి, మరి దేవుని పిల్లలకి దేవుని నామములో దేవుని స్తుతులు చెల్లిస్తూ మనం ఈరోజు ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విచ్ బిగన్ ఫ్రమ్ ద సీడ్. దేవుని రాజ్యం ఏంటంటే దేవుని యొక్క బీజము ద్వారా కట్టబడుతుంది. దేవుని యొక్క విత్తనము ద్వారా కట్టబడుతుంది. దేవుని విత్తనము ద్వారా మనిషి జన్మించాలి. దేవుని విత్తనం అంటే వాక్యము, దేవుడికి ఇష్టమైన వాక్యము, దేవుడు చెప్పిన వాక్యము, దేవుడికి చెప్పిన మాటలు, దేవుని ఆజ్ఞలు, అవే మొదటి రాకడలో దేవుని రాజ్యాన్ని సృష్టించినప్పుడు సాతాను బీజము మరి ఆదాము హవ్వల్లో సాతాను బీజము వేసినందు వల్ల సాతాను వలన పుట్టేరాళ్ళు. ఆ పుట్టడం బట్టి లోకమంతా కూడా దుష్టుడి యందు ఉంది, దుష్టుడు ఆధీనంలో ఉంది. ఈరోజు ఇన్ని బాధలు, దుఃఖాలు, కన్నీరు ప్రతి ఇంటిలో, సంఘంలో, ఉద్యోగాల్లో, ప్రపంచంలో ఉన్నాయంటే ఆ దేవుని యొక్క బీజం కాక సాతాను యొక్క బీజము ఏలుబడి చేయడం బట్టి మరి చెప్పిన వాళ్ళు కూడా కరెక్ట్గా శరీరానుసారమైన బోధ చేస్తున్నారు, కానీ ఆత్మానుసారమైన బోధ చేయలేనందువలన అటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు ఉపమాన రీతిగా దేవుడు బోధించారు. ఇప్పుడు సాతాను రాజ్యంలో ఉన్న ప్రజలకి దేవుని గురించి అర్థమవుతుంది. దేవుని పిల్లల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. దేవుని బీజం ద్వారా పుట్టిన పిల్లలు ఆ దేవుని యొక్క బీజం అనే వాక్యము వాళ్ళలో విత్తినప్పుడు ఫలించింది, అది అభివృద్ధి చెంది భూమిని నిందిస్తుంది. ఆదికాండం 1:26 ప్రకారం అది భూమిని నిందిస్తున్నప్పుడు మరి ఆ మాటలు దేవుడు ఒక మర్మంగా చెప్పారు, రహస్య భాషతో చెప్పారు. ఎందుకంటే మనం ఏమైనా నా పిల్లల కోసం దాచామనుకో, మనం చనిపోయాక మరి వాటికి దగ్గరికి పిలిచి చెప్తారు, ఫలానా ఉన్నాయి, అది మీరు తీసుకోండి. లేకపోతే దుష్టుడు తీసుకుంటాడు, దుష్టుడు సంబంధికులు తీసుకుంటారు. మరి ఎవరినైతే ప్రేమించి తల్లిదండ్రులు దాచారో అవి వాళ్ళకి అందకపోతే ఆ పిల్లలు చాలా బాధపడతారు. వాళ్ళ జీవితంలో అయ్యో మా అమ్మ నాన్న దాచినవి ఈ దుష్టుడు తీసుకున్నాడు, ఈ దుష్టులందరూ కూడా దోచేసుకున్నారు అని ఏ విషయాలైనా అలా జరగకుండా మరి శారీరకంగా ఉన్న కుటుంబంలో పెద్దలు ఎలాగైతే చేస్తారో అలాగే దేవుడు కూడా దేవుని రాజ్యమైన ఆయన సొత్తైన ప్రజలుగా ఎంచుకున్న బిడ్డల కోసము దేవుడు రహస్య భాషలో మాట్లాడాడు. ఆ రహస్య భాష ఉపమానాలతో దేవుడు చెప్పారు. అవి కథల్లా చెప్తారే కానీ శరీరానుసారమైన బోధ చేసిన వాళ్ళు, ఆత్మానుసారమైన బోధ, దేవుడు నేర్పించిన బోధ చేయకుండా తండ్రి చిత్తము నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు అని చెప్పకుండా మరి మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలన్నీ మార్పు 7వ ఉన్నట్లుగా వారి పెదవులతో కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని చెప్తున్నా అర్థం కాకుండా ఆ మనుషుల బోధే, ఆ మిక్స్డ్ టీచింగే, శరీరానుసారమైన బోధే, వాళ్ళ సొంత టీచింగే చేస్తున్నారు. కానీ దేవుడు ఏ విధంగా చెప్తున్నారు, ఇహలోకంలో పరలోకంలో సుఖశాంతులతో దేవుడితో కలిసి ఉండడానికి, ఏ అనారోగ్యం లేకుండా, ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఏ చెడు అలవాట్లు లేకుండా, దుష్టుడు అలవాట్లు ఏమీ ఎవరికి లేకుండా, మరి ఇంటిలో కొంతమంది దుష్ట అలవాట్లతో ఉంటే మంచిగా బాధ్యతగా ఉన్న వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది. రోజు వాళ్ళ కన్నీరు దుఃఖముతోనే ఉంటారు. అలాంటప్పుడు ఆ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నప్పుడు దానికి జవాబులు రావు.
ఇవంతటికీ కారణం ఏంటంటే దేవుని మాట వినకుండా మనుషుల మాట వినడం వల్ల, దేవుని వల్ల జన్మించకుండా మనుషుల బోధ వల్ల, సాతానుడి బోధ వల్ల లౌకికాత్మ, మనుష్యాత్మ, బ్రహ్మపక్షాత్మ, అపవిత్రాత్మ కూడా బోధిస్తుంది దేవుని మాటలు. అవి మనము 1 కొరింథీ 2:9 1 యోహాను 4:1 అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. అవి మీరు పరీక్షించుకోండి, అవి దేవుని సంబంధమైనవో లేదో. మీ అమ్మవరో నువ్వు కనుక్కోకుండానే నువ్వు అన్నీ ఇచ్చేస్తావా? నీ పిల్లలు ఎవరో అన్నీ కనుక్కోకుండానే నువ్వు ఇస్తావా? అలాగే ఇవ్వం కదా. అలాగే పరలోక తండ్రి దేవుడు తన పిల్లలకి ఏది ఇవ్వాలో, దేవుని రాజ్యములో ఆయన యుగకాలు తన పిల్లలతో ఉండాలని 6000 సంవత్సరం నుండి ఆయన పనిచేస్తున్నారు. దుష్టుడు అలాగ ఆటంగా పరుస్తున్నా సరే దేవుడి పిల్లలు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే రక్షించబడి, వాళ్ళు ఒక దూతల్లాగా దేవుడు ఎంచుకొని ఇటువంటి మాటలు ప్రతి ఒక్కరికి ప్రకటించి ఏ ఒక్కరు నా పిల్లలు నశించుకోకూడదని ఒక ఆశ మీద దేవుడు ప్రకటిస్తున్నప్పుడు అవి మనం వినాలి, నడవాలి. అంటే ఈ ఉపమానములు శిష్యులకు కూడా ఆనాడు అర్థం కాలేనప్పుడు దేవుడు మాట్లాడారు. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియనలేదు. విత్తువాడు వాక్యం విత్తిచున్నాడు. త్రోవపక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. ఎందుకంటే సాతాను ద్వారా జన్మించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా విత్తగానే వాళ్ళలో విత్తబడిన వాక్యం ఏంటంటే వెంటనే ఎత్తుకుపోతారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధపడి ఉండరు. వాళ్ళ హృదయం ఏంటంటే ఐహిక విచారాల వలన, ధనమోసం వలన, గచ్చపొదలతో ఉంటుంది. అది రాళ్ళతో ఉన్న దాంట్లోనూ విత్తనం చల్లితే ఏంటవుతుంది, నేల మీద విత్తనం చల్లితే ఏంటవుతుంది, అది గమనించుకోవాలి. ఆ హృదయం అనే నేలని పరిశుద్ధపరచుకోవాలి. అందుకనే మనం పాట పాడతాము, ప్రార్థన చేసుకుంటాము, దిద్దుబాటు చేసుకుంటాము. సరి చేసుకున్నప్పుడు ఆ నేల మెత్తగా చక్కగా నీరుతో తడపబడి ఉంటుంది. ఆ తడపబడిన విత్తనాన్ని వెంటనే నారు నాటుతున్నప్పుడు అది వెంటనే మొలకెత్తుతుంది, ఫలిస్తుంది, అభివృద్ధి చెంది భూమిని నిందిస్తుంది అని దేవుడు ఆదాము అవ్వలకి చెప్తే వాళ్ళు ఆ పని చేయలేదు. కాబట్టి కొంతమందిని దేవుడు ఎంచుకున్నారు. దేవుడు పిల్లల్ని ఎంచుకొని దేవుని శిష్యులకి దేవుడు ఈ విధంగా బోధిస్తున్నారు అన్నమాట. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా అని అడుగుతున్నారు. ఈ ఉపమానం మీకు తెలియలేదా? నేను రహస్యంగా చెప్తుంటే రహస్యంగా నీకు ఈ భాష అర్థమవట్లేదా? నా పిల్లలైంది మీరు. అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియదు. అలాగైతే మీకు భాష తెలుసుకోకపోతే మీరు గచ్చపోదలు, ముళ్ళ పొదలు మీ హృదయంలో పెట్టుకొని ఉంటే ఐక్యచారాలు ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏం భుజితమా నీ చింత పెట్టుకుని భూ సంబంధమైనవి వెతుక్కుంటుంటే మీకు ఎలాగ అర్థమవుతాయి ఇవన్నీ అని దేవుడు అడుగుతున్నాడు. విత్తువాడు వాక్యములు విత్తుచున్నాడు. ఇక్కడ వాక్యం విత్తుతున్నారు. వాక్యమైన విత్తనాన్ని విత్తుతున్నారు. అది నీ హృదయంలో పడాలి. నువ్వు నిద్రపోతున్నావు అనుకో, కునుక్కోళ్ళలో ఉన్నావు అనుకో, అదే త్రోవ పక్కన పడిపోద్ది, నేల పక్కన పడిపోతుంది, అది ముళ్ళ పొదల్లో పడిపోతుంది. వెంటనే పక్కనే సాతాను నుండి ఎత్తుకుపోతాడు. నీ హృదయంలో నుంచి ఆ వాక్యమైన విత్తనాన్ని ఎత్తుకుపోతే నీకు గుర్తుండదు, నువ్వు మర్చిపోతావు, దేవుని రాజ్యానికి రాలేవు. దేవుడు మరి ఇంపార్టెంట్ అయిన విషయాలు చెప్తున్నాడు కదా, దేవుని రాజ్యానికి వెళ్ళే మర్మాలు. ఉపమాన భావంలో ఈ ఉపమాన భావం అంటే ఏంటి? రహస్య భాషలో చెప్తున్నారు. ఆయన చెప్తున్నప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఇష్టమున్న వాళ్ళు అది వినాలి కదా. ఆ భూమి అనే పొలాన్ని, ఆ హృదయాన్ని బాగా మెత్తగా చేసుకొని రావాలి కదా. అందరూ టీవీ కానీ లేకపోతే ఇంట్లో ఏ వంట చేయాలని కానీ ఈ శరీరానుసారమైన గురించి ఏవి ఒంట్లో ఉంచుకోకూడదు. హృదయంలో పెట్టకుండా అవి ముళ్ళ పొదలాగా ఎదుగుతాయి, అవి గచ్చ పొదలాగా ఎదుగుతాయి. అందులో ఫలించదు. ఆ విత్తనం వెంటనే సాతాను ఎత్తిపోతుంది. కాబట్టి త్రోవ పక్క నుండి వారు ఎవరైనా వాక్యం వారిలో విత్తబడిన కానీ వారిని వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది అంటారు. అటువంటి రాతి నేలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారట. వాక్యం వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేనందున, వేరు అంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యం, ముందు చెప్పిన వాక్యాలు, సేవకులు బాప్తిసం ఇచ్చినవి, వాళ్ళు కృతజ్ఞతతో మీ కోసం ప్రార్థన చేసి రాత్రి పొగలు మీ కోసం ప్రయాసపడినవన్నీ కూడా మర్చిపోతే దేవుని ఆత్మ ఉండదు. శరీరానుసారమైన దుఃఖమే మిగిలిపోద్ది కానీ ఆత్మానుసారమైన వేదన కానీ మరి అలాంటి
అలాంటివి ఏమీ ఉండవు. దేవుడి కోసం మనం పనిచేయాలి, దేవుడి పిల్లలకు అవి విని ఆ వాక్యాలు చెప్పాలి, ఆ మాటలు చెప్పాలనే విషయాలు వాళ్ళకి గుర్తుండవు. అటువంటి రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం మీద సంతోషంగా అంగీకరిస్తారు. ఈ వేరు అంటే తండ్రి చిత్తం ఏంటి, తండ్రి ప్రణాళిక ఏంటి, ఈ వాక్యాన్ని అనేక మందికి దేవుడు బోధించాలనే విషయాలు మర్చిపోతారు. అయితే వారిలో వేరునందున కొంతకాలం వారు నిలుదురు కానీ వాక్యము నిమిత్తము శ్రమైన హింసైన కలగాని వారు అభ్యంతరపడతారంట. అందుకే వారికి ఏదైనా అవ్వలేదు అనేసి అభ్యంతర పడిపోతారు. అభ్యంతర పడుతున్నారంటే వారికి మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8-9 వచనంలో చూద్దాం. ఎందుకు వాళ్ళకి దేవుడు నిర్లక్ష్య పెట్టాడు? దేవుని మాటలు, ఆయన నిబంధన ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించడం, దేవుని మాటలు వినడం, దేవుడు ఆ రహస్య భాషలో చెబుతున్నవన్నీ గుండెలో దాచుకొని ఆ మాటలు నువ్వు విని నువ్వు బాగుపడి అనేక మందిని బాగు చేయాలనేది దేవుని ఉద్దేశంతో దేవుడు ఒక నిబంధన చేశాడు. దేవుని రాజ్యంలో యుగాలు ఉండడానికి అవన్నీ కూడా దేవుడు ఆ ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ కూడా ఆ ఉపమాన భాషలోని చెబితే అది వినలేదు. దేవుడు ఒక నిబంధన చేశాడు, యుగాలు నేను మీతో ఉంటాను. ఆ నిబంధన పాటించలేదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేర్చిందని ప్రభు చెప్పుచున్నాడు. వాళ్ళు ఆ నిబంధనలో నిలబడలేదు. భార్య భర్తలు పెళ్లి పుస్తకాలు కడతారు, ఉంగరం పెడతారు, అవి తీసి పారేసి నువ్వు ఎవరో నాకు తెలియదు అని అంటే ఆ నిబంధన పోయినట్టే కదా. పోయినట్టుగా నిబంధన మన దేవునితో ఒక నిబంధన, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, ఈ రహస్య భాష అనే ఉపమానాల్లో దేవుని రాజ్యంలో యుగాలు ఉండడానికి దేవుడు ఆ భాష నేర్పిస్తూ ఉంటే అది అర్థం చేసుకోవాలంటే హృదయము మంచి నేల మీద పడిన విత్తనము ఏ విధంగా ఫలిస్తుందో అలాగే మెత్తగా ఉండాలి. దేవుడి మీదే మరి గురి పెట్టుకొని ఉండాలి, ఆయనతోనే స్నేహం చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు అక్కచెల్లెలు అన్నీ కూడా ఉంటారు. కానీ వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరగలేనప్పుడు వాళ్ళు ఉన్నా వేస్తే వాళ్ళు నీకు ప్రయోజనకరంగా ఉండరు, నీకు ఏ విషయంలో కూడా సపోర్ట్ చెయ్యరు. కానీ దేవునితో స్నేహం చేస్తున్నప్పుడు నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ప్రణాళికలో నీవు ఉండి ఈ రహస్య భాషని నీవు అర్థం చేసుకొని గ్రహించి మరి ఆ వేరుంటే ఏంటి జరుగుతుందట? ఆ వేరు లేనందులో కొంతకాలం ఉంటారంట. కొంతకాలం అయిన తర్వాత కనిపించదు. దేవుడి నిబంధన ఉండదు, వాళ్ళకి దేవుడికి మధ్యన సంబంధం ఉండదు. ఇంకా దేవుడు నాతోనే ఉన్నాడని ఒక భ్రమలో వెళ్ళిపోయి ఆ కథలు బైబిల్లో ఉన్న కథలన్నీ సండే స్కూల్ పిల్లలాగా పాలు తాగే పరిస్థితుల్లోనే ఉండి వారికి బలమైన ఆహారము వాడికి అర్థమవుదు, తండ్రి చిత్తం నెరవేర్చే బోధ వాళ్ళకి అర్థమవుక ఈ విత్తనం ఏం చేస్తుందంటే తండ్రి మనము విత్తనం కోసం మాట్లాడుకున్నాం. విత్తనం అంటే వాక్యము, సత్య వాక్యము, విప్పబడిన వాక్యము. అది మూయబడి ఆ సాతాను మూసేసి ఉన్నాడు, అది దేవుడు తెరిచి అది చూపిస్తున్నాడు. ప్రవచనాలు గ్రహించే శక్తిని ఇచ్చి ప్రవచనాలు నెరవేరుతున్నాయి, నేను రాబోతున్నాను, మీరు నా మాటలు వినండి, దేవుని రాజ్యం వెళ్ళే మర్మాలు నేను చెప్తున్నాను అవి వినండి అనే వాక్యం. అటువంటి మాటలే విత్తనం అన్నమాట. ఆ విత్తనము అది గ్రహించకుండా అది ఎందుకు ఉంటున్నారు, మీరుంటే ఈ విధంగా జరుగుతుంది అని శిష్యులతో చెప్తున్నారు. 11వ వచనంలో వారిలో ఎవరును ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణములకైనను తన సహోదరికైనా ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు అంటున్నారు. ఎప్పుడైతే మరి దేవుని పిల్లలుగా ఉంటారో వాళ్ళు అందరూ కూడా తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఆ నిబంధన గైకుంటారో, హెబ్రీయులు 8వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట దేవుడు మన కోసము హెచ్చరిక చేస్తున్నారు. ఎప్పుడైతే నిబంధన అనేది నువ్వు పాటిస్తున్నావా లేదా, దేవుని మాటలు పాటిస్తున్నావా లేదా, దేవుడు కనిపించాడు కదా, దేవుడు నాతో మాట్లాడలేదు కదా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే వాళ్ళ కోసము దేవుని మాటలు అనుభవం లేని వాళ్ళు అంటే పట్టులేక తిరుగుతారని ఉంది వాక్యం. పట్టులేక తిరుగుతారు, జంతువులాగా లెక్క పెట్టారు.
ఎందుకంటే పట్టులేక తిరుగుతారట. దేవుని మాటలతో మాట్లాడే అనుభవం లేని వారి కోసం దేవుడు ఆ మాటలు మాట్లాడారు. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. ఈ ఉపమాన భావం ఏంటి? వాక్యం అంటే ఏంటి? ఉపమాన భావం ఏంటి? విత్తనము అంటే దేవుని వాక్యము అని లూకాసు 8:14 ఉంది. కాబట్టి ఈ వాక్యం అనే ఆ దేవుని వాక్యం వలన దేవుడు మనల్ని బలపరచడానికి, ఆ రహస్య భాషలో పెంచడానికి దేవుడు ఆశపడుతున్నారు. అందుకనే దేవుని రాజ్యం మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వారికి దేవుని వాక్యము నిద్రమవుతున్న వాళ్ళకి, సుఖానుభవం ఉన్న వాళ్ళకి దొరకదు. చనిపోతున్నప్పుడు తల్లిదండ్రులు లేకపోతే తాతయ్య అమ్మమ్మ ఏదో నీకు తాళం చేతులు గుర్తు పెడతానంటే నువ్వు ఇలా నిద్రపోయావు అనుకో, ఆ గుర్తు ఎవడు దమ్ముడు పక్కన నుండి ఎత్తిపోతాడా? అప్పుడు నీ జీవితం అంతా ఏంటవుతుంది? అడుక్కొని తిని బతికే నీకోసం కష్టపడి అంతా దాస్తారు పెద్దలు కదా. నీకు ఏదైనా ఆ భూమి తాలూకా పట్టాలు ఇవన్నీ కూడా నీకు ఏం మీద రాద్దామని చెప్తే నువ్వు కునుక్కోళ్ళగా ఉన్నావు అనుకో, కునుక్కోని మరి ఆకలేస్తుందని నువ్వు సిద్ధపడకుండా దేవుని వాక్యం వినడానికి సిద్ధపడి రావాలి. మంచి నేలలో సిద్ధపడి ఉంటే వాక్యం వేస్తుంటే టపాటప్పమని ఆ విత్తుదైన దేవుడు ఆ మాటలు విత్తి ఏం జరుగుతుంది? చక్కగా ఫలిస్తారు. నీ కుటుంబం బాగుంటుంది, నీ మనవలు బాగుంటారు. 1000 తరాల వరకు దీవెనకరమైన ప్లేస్లో నేను కూర్చోబెట్టారు. అది కూర్చోబెట్టేటప్పుడు ఆ ప్లేస్ యొక్క విలువ అర్థమైపోతే, ఆ సన్నిధి దేవుడు మాటల యొక్క విలువ అర్థమైపోతే అది జీవితాంతం దేవుని రాజ్యానికి వెళ్ళేటట్టు ఉండదు. కాబట్టి మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు ఏంటి? ఆ మర్మాలంటే మీకు అనుగ్రహించబడ్డాయి. దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహించబడింది కానీ వారికి అనుగ్రహించబడలేదు. ఎవరైతే దేవుని మాటలు వినకుండా మనుషుల మాటలు విని, మనుషుల బోధ విని, శరీరానుసారమైన బోధలు వింటే ఎంతసేపు మోకాలు వేసినా ఆ మోకాలు కొట్టుకుపోతాయి, మోకాలు నొప్పులు వచ్చేస్తాయి, ఆ మోకాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా సరే పరిచయము, ఇలాంటి బాధలు పడుతున్నారు వ్యర్థమైన ఆరాధన వలన. దేవుడు పిలువగా నేనున్నాను అని అంటున్నాడు యెషయా 58:8. ఎందుకంటే దేవుడు మాట ఆయనకి ఇష్టమైన ఉపవాసం. యెషయా 58:6 ఉంటుంది. ఆ ఉపవాసం చేయాలి. బంధకాలు ఉన్న వాళ్ళు విడిపించడం, దేవుని బిడ్డలను ప్రేమించడం, అటువంటి దేవుడు మాటలు వినాలి అని చెప్తున్నారు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడిన కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. లోపల పడవది, ఆశ మీద కూర్చుంటాం కానీ త్రోవ పక్కన పడిపోయింది. అది త్రోవ పక్కన పడింది ఎవరిదైనా అయిపోద్ది కదా. నీ హృదయంలో పడిందే, నీలో ఆ మంచినీళ్ళు పడిందే నీ సొత్తు అవుతుంది. ఆ త్రోవ పక్కన ఎవరైనా వెళ్తున్నప్పుడు తీసుకెళ్తుంటారు, లేకపోతే తొక్కేస్తారు. కాబట్టి ఇది త్రోవ పక్కన పడిపోయింది. కాబట్టి వాక్యం విత్తుతున్నాడు, విత్తువాడు వాక్యం విత్తుతున్నాడు అది 14 మార్కు 14 వాక్యం విత్తుతున్నప్పుడు ఎలా ఉండాలి? పడకూడదు. అటువంటి రాత్రి నేలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారు, వింటారు సంతోషంగా. కానీ ఏంటి జరుగుతుంది? అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, కొంతకాలమే నిలబడుతుంది వాక్యం. ఆ వేరు లేకపోతే ఆ మొక్క ఎలాగైతే ఎండిపోతుందో అలాగే వాళ్ళు కొంతకాలమే నిలబడతారంట. కానీ వాక్యము నిమిత్తము శ్రమేనను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడతారు. ఇతరులు పొదలలో విత్తబడిన వారు, ఇతరులు ఏంటంటే కొంతమంది మొండ్ల పొదల్లో విత్తబడిన వాళ్ళు అన్నమాట. మొండ్ల పొదల్లో అంటే మొండ్ల మీద కూర్చుంటే టైం అంటే చూస్తూ ఉంటారు, ఇల్లు చూస్తూ ఉంటారు. ఎప్పుడైపోద్ది వచ్చాను కదా దండం పెట్టుకొని వెళ్ళిపోతానని అన్ని జనులు గుళ్ళకి వెళ్తే ఎలాగైతే ఆలోచిస్తారు. దండం పెట్టి వెళ్ళిపోవడమే కదా, ఏం నేర్చుకునేది ఏం లేదు కదా ఉన్నదా.
తండ్రి రహస్య భాష అలాంటివి ఏమైనా లేవు కదా. మాట్లాడే దేవుడు కదా. ఈ దేవుడు మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా కూర్చుంటారు? మొండ్ల మీద కూర్చున్నట్టు కూర్చుంటారు. ఎందుకంటే బలమైన ఆహారం వాళ్ళకి తాగదు. పాలు తాగే పరిస్థితి, శరీరానికి సారమైన బోధలు ఎదిగిన వాళ్ళు వాళ్ళకి ఇష్టపడదు దేవుని మాటలు. వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారాలు, ఐహిక విచారాలు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. చొచ్చి నిష్ఫలం చేసేస్తుంది. వస్తున్నాను ఏం లాభం, దేవుని డబ్బులు వేస్తున్నాను ఏం లాభం, నాకేమో జరగలేదు. శరీరానుసారమైన కోరికలు ఉంటాయి. నా కొడుకు పెళ్ళి అవ్వాలి, ఏంటి నాతో దేవుడు దిగొచ్చి మాట్లాడేయాలి, ఏంటి ఇలాంటి విచిత్రమైనవి దేవుడు అది చెప్పట్లేదు. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే నీవు ఏది కావాలంటే ఇస్తానంటున్నాడు. నీకు అంత పేజీలు పెట్టాలంటే నువ్వు ఫస్ట్ తండ్రి చిత్తాన్ని నెరవేర్చు. తండ్రికి ఇష్టమైన పనులు చెయ్యు. జీవితాంతం దేవుని సన్నిధి, దేవుని సేవకులతో ఉండు. అప్పుడే దేవుడు చూసుకుంటాడు. వాళ్ళందరూ ఒకవేళ రారు, నువ్వు వెళతావు. నువ్వు వెళ్ళి నిన్ను చూసి వాళ్ళు దేవుని రాజ్యానికి వస్తారు. దేవుని చూసి మనం నేర్చుకోవాలి. తండ్రి చిత్తాన్ని దేవుడు ఎలాగైతే యేసయ్య రోల్ మోడల్గా భూలోకానికి వచ్చి ఆయన ఆడు పేచీలేం పెట్టలేదే. ఆయన మానవ శరీరంతో వచ్చాడు కదా. మానవ శరీరంతో ఇవన్నీ చేశాడు. తండ్రి మాట విన్నాడు కదా. అలాగే మనం కూడా తండ్రి మాట వినాలి, అలా ఆలోచించాలి. కాబట్టి వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయడం వలన అది నిష్ఫలమగును. విన్నా వేస్ట్ అయిపోతుంది. ఆ విత్తనం వేసినా వేస్ట్ అయిపోయింది. మంచి నెలలు విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించేవారని చెప్పాను. ఇది ఉపమాన భాషలో దేవుడు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఫలిస్తారనమాట. వీళ్ళు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండిస్తారు. దేవుని పిల్లల్ని రక్షిస్తారు. దేవుని సంతోషపెట్టినప్పుడు నీ హృదయం తీరుస్తాను అని ఉంది. ఎక్కడ కీర్తనలు 37వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. అలాగే మొదటి యోహాను 3వ అధ్యాయంలో కూడా 21వ వచనంలో కూడా ఉంది ఆ మాట. దేవునికి ఇష్టమైనవి చేస్తే నీకు దేవుడు ఏది అడుగుతా ఇస్తానని. అలాగే యోహాను 15వ అధ్యాయంలో కూడా ఉంది. ద్రాక్షావళి నేను, తీగలు మీరు, నా ఇంటి మీద మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీరు ఏది అడిగితే అది ఇస్తానని ఉంది. ఎందుకు దేవుడు మాటలు ఫస్ట్ వినట్లేదు? నాదే ఫస్ట్ అయిపోవాలి. ఎలాగవుతుంది? నువ్వు బండి ఎక్కకుండా నువ్వు ఆ గమ్యం చేరుతావా? ఆ డ్రైవర్కి నువ్వు డబ్బులు ఇవ్వకుండా నేను తీసుకెళ్తాడా? నువ్వు టికెట్ కొనుక్కోకుండా నువ్వు బుక్ చేసుకోకుండా నేను తీసుకెళ్తాడా? మరి అందరికీ మనుషులకి అందరికీ ఒక న్యాయం, దేవుడికి ఒక న్యాయం. ఆ దేవుడు పెట్టిందే ఇవన్నీ కూడా. ఒక మార్గం అనేది ఉంది కదా, ఒక క్రమం అనేది ఉన్నది కదా. ఆ క్రమమే దేవుని యొక్క నిబంధన. ఆ నిబంధన, దేవునితో ఉన్న నిబంధనని మీరి ఉంటే నేను నిర్లక్ష్య పెడతానంటున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో నువ్వు నిన్న దేవుడు నిర్లక్ష్య పెడుతున్నాడు, నీ కోసం పట్టించుకోడు అనే విషయం గమనించాలి. ప్రియ సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వధువు సంఘంగా, ఆ వరుడుగా ఆయన దారం దగ్గరే ఉన్నాడు. ఆ వధువుగా నువ్వు పెళ్లి కుమార్తె సంఘంగా నువ్వు సిద్ధపడాలి. మీ ఇంటి వాళ్ళకి సిద్ధపరచాలి, దేశాన్ని సిద్ధపరచాలి. అనేక మంది తెలియక నశించిపోతున్నారు. వారి భారము, వారి వేదన, దుఃఖము అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలియట్లేదు. వ్యర్థమైన ఆరాధన చేసి, వ్యర్థమైన ఉపవాసాలు చేసి, దేవుడి మీద, దేవుడి నామానికి అవమానకరంగా దేవుడిని దుఃఖపెట్టేటట్టు ఉంటున్నారంటే సువార్త, దేవుని వార్తను, శుభమైన వార్తను ఎవరూ చెప్పట్లేదు. ఎవడైనా రాజ్యమును కూర్చిన వాక్యం వినియు గ్రహింపుకి ఉండగా దుష్టుడు వచ్చి వాళ్ళ హృదయంలో నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకుపోతాడండి. ఇది గ్రహించాలి. ఈ మాటలు గ్రహించాలి. గ్రహించకపోతే వెంటనే ఎలా తుడిచేస్తాడు? తుడిచేయడం దేవుడు రాస్తున్నాడు. గబ్బలు చదువుకొని రాసుకోవాలి, హృదయం మీద, మనసు మీద రాసుకోవాలి. వెంటనే ఇలా తుడిచేస్తాడు. ఈ విత్తనం అలాగే ఇలా తీసి వెంటనే ఎత్తుకుపోతున్నాడు అంటే సాతానుడు పక్కనే నిలబడి. మత్తయి 13వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. పరలోక రాజ్యం గురించిన మరి ఆ మర్మాలు, ఈ మర్మాలన్నీ కూడా మనము తెలుసుకోవాలి. ఈ తెరవబడిన వాక్యము
ఏం చేస్తుంది? వెలుగు సంబంధాలుగా తయారు చేస్తుంది. చీకటి సంబంధులుగా ఉంటే సాతానుడు పక్కన ఉంటాడు, ప్రార్థన చేసినా అది పాపమైపోద్దని 109 కీర్తన 6వ వచనంలో ఉంది. ఇందులో రెండు రకాల విత్తనాలు ఉన్నాయి. దేవుని పొలంలోనే సాతానుడు వచ్చి ఈ గురుగులు అనే విత్తనాలు ఆడు ఎత్తుకుపోయాడు. దేవుడు వేసిన విత్తనం ఎత్తుకుపోయి వాడు విత్తనం వేసేస్తున్నాడు నీ పక్కకు వచ్చి. అది గమనించట్లేదు. ఆ గురుగులు మనుషులు నిద్రించుచుండగా ఆ సాతానుడు వచ్చి ఆ విత్తనం వేసేస్తాడని మన వాక్యం. ఆ గురుగులు తీసేద్దామంటే వద్దు, ఆ గురుగుని గోధుమ పక్కనే పెరగనివ్వండి అని అంటాడు. ఎందుకంటే గురుగులు పెరుగుతుంటే గోధుమకి ప్రాబ్లం వస్తుంది. ఆ వేర్లు ఈ వేర్లు పక్క పక్కన ఉంటాయి కదా, అందుకని ఆ గురుగుని ఎదగనిస్తాడు, గోధుమని ఎదగనిస్తాడు. సంఘం అంటే దేవుని యొక్క పొలము, హృదయం అన్న దేవుని యొక్క పొలము. అందులో మంచి చెడు ఉంటుంది. ఈ హృదయంలో లోకము దేవుడు రెండు ఉంటాయి, కానీ దేవుడు అలా చూస్తూ ఊరుకుంటాడు. ఇప్పుడు ఆ జనంలో 99% అయిపోయారు. నాకు దేవుడు పనిష్మెంట్ ఇవ్వట్లేదు కదా, నేను ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడైనా వెంటనే పనిష్మెంట్ ఇస్తాడు అని ఊరుకుంటున్నారు. వాళ్ళు పనిష్మెంట్ వచ్చే వరకు చూస్తూ వెయిట్ చేస్తున్నారు. ఈ గురుగులు ఈ వాక్యం తెలియదు. గురుగులనే అలాగే ఉంచమన్నాడు దేవుడు. అంచె దినాలు ఆ గురుగులు తీసి అగ్నిగుణంలో వేస్తాడు. అంచె దినాలు, ఎందుకంటే గోధుమ గురుగులు ఒకే ఇంట్లో పెరుగుతారు, ఒకే సంఘంలో పెరుగుతారు. ఆ ఇంటికి ఆ గోధుమ దేవుని బిడ్డకి చాలా ప్రాబ్లంగా ఉంటుందని దేవుడు ఆ బిడ్డను ప్రేమించి ఈ దుష్టుడిని అలా పెంచుతూ ఉంటుంటే ఆ దుష్టుడు ఏమనుకుంటాడంటే నాకు ఇంకా నేను ఎప్పుడైనా నా మొదట్లో నేను దేవుడు నమ్ముకున్నప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే వెంటనే పనిష్మెంట్ ఇచ్చేవాడు దేవుడు, ఇప్పుడు ఇవ్వట్లేదంటే ఈ లోకం దేవుడు రెండు పర్వాలేదు, ఇవి చూసినా తప్పలేదు, చూస్తున్నాం కానీ పాపం చేయట్లేదు కదా అని అదే పనిలో ఉంటున్నారు. వాక్యం అర్థం కాక. కాబట్టి ఆ రెండు రకాలైన విత్తనాలు ఏంటో చూద్దాం. మొత్తం 13వ అధ్యాయము 37, 38 వచనాలు చూద్దాం. మాటలు చక్కగా హృదయంలో మనసులో ముద్రించుకొని ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలి. అదే దేవుడు అడుగుతారు. దేవుడు మన దగ్గర కోరుతున్నది అదే, ఇంకేమీ కాదు. అందుకని ఇట్లను మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. దుష్టుడు వచ్చి ఆ గురుగులు విత్తేస్తున్నాడు. మనుషులు నిద్రపోతుంటే నిద్ర పెడతాడు, నిద్ర పెట్టి ఆ నిద్రలోనే ఆ గురుగులు విత్తేస్తాడు. ఈ గోధుమలు అన్నీ కూడా ఏటవుతాయి. ఆ గోధుమలకి నీరు లేదు, వాక్యం లేదు, జీవం లేదు. ఆ పురుగుల్ని తీసేస్తాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆ గోధుమలేమో ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వచ్చి టపేమని హృదయం నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా గోధుమ ముందు కావాలో అనుకుంటాం. ఎప్పుడైతే నీకు నిద్ర వస్తుందో, ఎప్పుడైతే నీకు వాక్యం హృదయంలో నీకు గుర్తుండట్లేదు, గురుగు వేస్తాడు అనమాట, సాతానుడు విత్తనం వేసేసాడు అనమాట. అందుకే నాకు నిద్ర వస్తుంది, అందుకే నాకు వాక్యం గుర్తుండట్లేదు అని దేవుని దగ్గర ప్రాధాయపడి, దేవుని దగ్గర ఏ ఆటంకాలు ఉన్నాయి, ఏ శరీరేచ్ఛలు ఉన్నాయి, ఏ శరీరానుసారమైన ఆలోచనలు, ప్రవర్తన, ఆ లైఫ్ స్టైల్ ఉందో అది మార్చుకున్నప్పుడు అది మంచి నెలలో ఉంటుంది. సాతానుడు నీ దగ్గర ఉంటాడు. ఆ వాక్యమైన వెలుగులో నువ్వు ప్రకాశిస్తూ అది ఎప్పుడు నువ్వు చదువుకుంటూ వింటూ ఉంటే అప్పుడు ఆ పొలం అనే లోకంలో ఆ మంచి విత్తనం రాజ్య సంబంధిగా ఉంటాం అన్నమాట. లోకంలో ఉండి కూడా రాజ్య సంబంధిగా అట్టి విధంగా ఉండడానికి దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కొయ్యవారు దేవదూతలు, గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి జరుగును. యుగ సమాప్తిలో మనం ఉన్నాం. అది అన్నీ కూడా అగ్నిలో వేసి కాల్చేస్తాడు. నరకంలో ఉంటారు అందరూ కూడా. దుష్టుడి వాక్యం, దుష్టుడి విత్తనం ద్వారా జన్మించిన వారు. మనుష్య కుమారుడు తన దూతల పంపును మా నాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని
దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. ఆ దుర్నీతి పరులు అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టి, ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోకుండా, ఆ వాక్యం ఎవరికి బోధించకుండా, వాళ్ళు వెలుగు సంబంధాలుగా ఉండకుండా అలా ఉన్నందుకట అగ్నిగుండంలో పడవేస్తారట. 41వ వచనంలో, మత్తయి 13వ వచనం, 41వ వచనం, 42వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ ఏడుపును పండు కొరుటయు ఉండును. అగ్నిగుండంలో ఏడుంటాయి? ఏడుపు, పండు కొరుకులు ఉంటాయి, ఎక్కువ మంట, రోజుకి 7 ఇంతల అగ్ని అలా రోజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, హెచ్చించబడుతూ ఉంటుంది. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. దేవుని చెవులు, మామూలు చెవులు ఉంటే వింటారు కానీ ఎప్పుడోలే అనుకుంటారు, చచ్చిపోయినప్పుడు చూసుకోవచ్చులే అంటే. నువ్వు సిద్ధంగా లేకపోతే అలాగే సిద్ధపడి ఉండమంటున్నాడు కదా, వధువు సంఘముగా నువ్వు సిద్ధపడమంటున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే నువ్వు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలి. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇది ఇంకొక ఉపమానం. అలాగే మత్తయి 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరిని కూడా దేవుడు అర్థమయ్యేలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థం అవ్వడానికి అనేక విధాలుగా ప్రయాసపడి దేవుడు అవన్నీ కూడా బోధించారు. అందుకనే ఆత్మ ద్వారా, నీటి ద్వారా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు అని అందుకే చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుతాము. దేవుడు అతను తోడైందనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు ఈ కార్యాలు. కాబట్టి నువ్వు దేవుడితో పంపబడిన దేవుడు బోధకుడు అని నాకు అర్థమైంది అని నికోదేము పరిసయ్యుడు అన్నమాట. దేవుడు నమ్మడు, దేవుడు ఉన్నాడని అనుకుంటాడు కానీ యేసయ్యనైతే దేవుడు కుమారుడని నమ్మడు. అందుకే సంగతితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నువ్వు కొత్తగా జన్మించాలి. నువ్వు పాత బోధలన్నీ మర్చిపోవాలి. దేవుని బోధ, దేవుని యొక్క ఉపమానాలు ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకోగలిగి ఉండాలి. నీకు అర్థమవ్వాలి, దేవుని మాటలు అర్థమవ్వాలి. అందుకు నీకోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని అడుగుతున్నాడు. కొత్తగా జన్మించడం అంటే భౌతికంగా ఆలోచిస్తున్నాడు, శారీరకంగా ఆలోచిస్తున్నాడు. ఈ పెద్ద మనిషి ఏంటంటే 6 లక్షల జనాభాని నడిపిస్తున్న మనిషి నికోదేము. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న ఒక దేవుని సేవకుడు అన్నమాట. ఆలోచించండి, అలాంటి మనిషికి దేవుడు మాటలు ఎలా కనిపించాయి? శరీరానుసారంగా అర్థమయ్యాయి. తల్లి గర్భంలో చూసి మళ్ళీ జన్మిస్తాడని. యేసు ఇట్లనను ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మూలంగా జన్మించిన ఆత్మీయునైనది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించాలని చెప్తే మీరేం ఆశ్చర్యపడిపోవద్దు. మళ్ళీ జన్మించాలా, చచ్చిపోవాలనుకోవడం పిచ్చాలోచనలు పెట్టుకుంటారు. భౌతికంగా శరీరానుసారంగా నడుస్తున్న వాళ్ళు. ఎందుకంటే ఆత్మానుసారంగా జన్మించడం అంటే దేవుని యొక్క మాటలు వినమని, దేవుడి చెప్పిన వినమని. పక్క నుండి వచ్చిన మనుషులు ఎవరైనా సరే వాళ్ళు ఆ మనుషుల బోధ వినకూడదు, దేవుడి బోధ వినాలి, దేవుడు చెప్పిన బోధ వినాలి. ఎందుకంటే తండ్రి వల్లే దేవుని రాజ్యం, తండ్రి ద్వారానే తప్ప ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించారు అని ఉంది వాక్యం. కాబట్టి నువ్వు తండ్రి ఏం చెప్తున్నారో ఆ బోధ వినాలి, కానీ మనుషుల బోధ నువ్వు వినకూడదు. వెంటనే నీకు ఇలాగే అర్థమవుతుంది. నీకు ఉదయం లాగా ఉంటావు నువ్వు కూడా. నీకు ఉదయం వెళ్ళలేదు, అర్థమవులేదు. 6 లక్షల జనాభా నడిపించడానికి రెడీ అయిపోయాడు. అలా నువ్వు కూడా రెడీ అయిపోతే నీతో పాటు ఎంతమంది నువ్వు నరకాలను తీసుకెళ్ళిపోతావు? నీ శరీరానికి సారమైన బోధ విని వాళ్ళ మోకాళ్ళ మీద వాళ్ళు గెంతుకొని చెప్పండి.
పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే దేవుని వాక్యముతో నింపబడడం, దేవుడి వాక్యం వినడం, దాని ప్రకారం నడవడం. పరిశుద్ధాత్ముడు వస్తాడు, కానీ నువ్వు అదే పనిలో ఉండకూడదు. నీ క్రియలేట్ అయ్యేది. బ్రహ్మచారులు కూడా అలాగే గెంతుతుంది. ఏం లాభం? దర్శనాలు కూడా చూపిస్తుంది, ప్రవచనాలు కూడా చెప్తుంది, కానీ ఏం లాభం? వాక్యానుసారం దేవుడు చెప్పిన మాటలకి ఏదైతే సరే కోయిన్సైడ్ అవుతుందా లేదా అది మనం పరీక్షించుకోవాలి. అది దేవుని ఆత్మ. అనేకమైన ఆత్మలు అలా బయలుదేరుతున్నాయి. అన్నిటినీ నమ్మద్దు, మీరు పరీక్షించుకోండి అని చెప్తున్నారు. అది వాక్యానికి అది సరి చూసుకోవాలి. వాక్యం దేవుడు మాటలకి సరి చూసుకోవాలి. మీరు కొత్తగా జన్మింపవల్ల నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటునకు విసురుడు, నీవు దాని శబ్దములు విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చినా ఎక్కడికి పోవునా నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. నేను దేవుని పిల్లల్ని దేవుడు ఆ విధంగా వాడుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఏ టైంకి దేవుని పిల్లలుగా వాడబడతారో వాళ్ళు ఎప్పుడు అలా రెడీగా ఉంటారు. దేవుని రాజ్యానికి అనేకమైన బిడ్డల దగ్గర వాడబడ్డానికి దేవుని ఆత్మ ద్వారా తీసుకువెళ్తాడు. అరణ్యానికి ఏడవబడ్డాడు అయితే ప్రార్థన చేసి మానవాళి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టడానికి దేవుడు ఆ విధంగా తయారు చేస్తున్నారు దేవుని పిల్లల్ని. అందుకు నీకైతే నీ సంగతులు ఎలాగ సాధ్యమని ఆయన అడుగగా, ఏ సీట్లైనా నీవు ఇశ్రాయేలుకు బోధకుడమై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆ సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇశ్రాయేలుకి బోధకుడు 6 లక్షల పైన ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. నువ్వు ఈ విషయాలు ఎరగవా? మేము ఇవన్నీ చూసి సాక్ష్యం ఇస్తున్నాం. ఎందుకంటే జీవితంలో అనుభవించే సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు. నేను కూడా అనుభవించాను. నా అనుభవం ద్వారానే నేను చెప్పగలుగుతున్నాను. నేను కూడా ఏడ్చాను దేవా నాకు ఇవన్నీ నేర్పించాలి. ఎంత ఏడ్స్తేనే దేవుడు ఇవన్నీ నేర్పించారు. నేను పుట్టుకతో నాకు ఎవరో నేర్పించలేదు, దేవుడే నాకు ఇవన్నీ నేర్పించారు. ఇవన్నీ కూడా భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలా నమ్ముతారు? మీరు భూలోక సంబంధమైనవే మీరు నమ్మలేకపోతున్నారు, ఎదురుగుండా చూస్తున్నారు. భూమి మీద నేను చేస్తున్నాను చెప్తున్నాను, ఇవేమి వినట్లేదు. కానీ పరలోక సంబంధమైన మీరు చెప్తే మీరు ఎలా నమ్ముతారు? చెప్పు. ఎదురుగుండా చూస్తున్నవే నమ్మట్లేదు. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. మనుష్య కుమారుడు తప్ప ఇంకెవరు కూడా అలాగా. ఇప్పుడు మనుష్య కుమారుడుగా యేసే వచ్చారు, ఆయన తన చిత్తాలను నెరవేర్చి వెళ్ళిపోయారు. అలాగా దేవుని పిల్లలుగా మనం కూడా ఉండాలని ఆయన పోలి ఉండాలి అని చెప్పి నికోదేముతో చెప్తున్నారు. మొదటిది ఏం నేర్చుకున్నామంటే విత్తనం కోసం ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. సీడ్, దేవుని బిడ్డలకి దేవుని విత్తనం ద్వారా జన్మించడం ఎలాగా. రెండవది ఏంటంటే పొలము, ఫీల్డ్ అనమాట. మంచి విత్తనము విత్తినవాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనము విత్తుతున్నాడు ఆ పొలంలో. మంచి విత్తనము దేవుడు పొలంలో విత్తితే గురుకులు అనేవి సాతానుడు వచ్చి విత్తేశాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనిషి అంత జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు జోలికి, సాతానుడు మనిషి దగ్గరికి రాకుండా ఎలాగా తను తాను భద్రత చేసుకోమని ఉంది మధ్యయోమాత పత్రికలో 3:17-18 ఉంటుంది. మనము దేవుడి మూలంగా పుట్టిన వారని ఎరుగుదము కానీ దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోవాలి. దేవుడి వాక్యం వింటూ, వాక్యాన్ని అస్తమాటికు కూడా రిపీట్ అలాగ వింటూ, దాన్ని చదువుతూ, దానికోసం ప్రార్థన చేస్తూ అలాగ కష్టపెట్టి దేవుని హృదయాలు ముద్రించుకొని ఉంటే అది నోట్లో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. కొరతలేని ఆత్మతో దేవుడు నింపుతాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం.
నేను నాటితిని, అపోలో నీరు పోసిన వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు దేవునిలోనే కానీ నాటువాడిలో నేను నీళ్లు పోయేవాడిలో నేను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొద్ది జీతము పుచ్చుకొనడు. నాటారు ఒక విత్తనాన్ని, దానికి ప్రతిఫలం నీకు వస్తుంది. ఇది నేను నీరు పోస్తున్నాను, నాకు వస్తుంది. ఎవరు చేసిన దానికి జీతం అనేది దేవుడు ఇస్తాడట. నాటువాడును నీరు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొద్ది జీతము పుచ్చుకొనను. తెలుసుందా? మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఎవరు జత పనివారు? మనం దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. ఎవరి గృహం? మనం దేవుని గృహముగా ఉన్నాము. ఈ ఆలయం ఎవరిది? దేవుడిది. ఇందులో అందరూ కూడా దేవుని పని చేయాలి. అందరూ విత్తాలి, మరి నారు నాటాలి, నీళ్లు పొయ్యాలి. వారి ఫలితం వస్తుంది. నువ్వు ఒక్క విత్తనమో వేయకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతుంటే నీ పరిస్థితి ఏంటి? నిన్ను దేవుడు నిబంధన దాటి వెళ్ళిపోయావు, నిబంధన తెప్పేసి వెళ్ళిపోయావు. నిన్ను నిర్లక్ష్య పెడతాడు అని హెబ్రీయులు 8వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పద నేనేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసేది, మరియు కూడా దాని మీద అట్టుచున్నాడు. పునాదేశాన్ని ఎవరో దేవుని బిడ్డకి ఇలా బాగోలేదని చెప్తారు, వెళ్ళి మనం దర్శిస్తాం, వాళ్ళని సచ్చి తీసుకొస్తాం, వాక్యంతో పెంచుతాం. పునాదేశాడంట దేవుడు. నాకు అనుగ్రహించిన కృప చెప్పన నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసేది, మరియు కూడా దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకున్నవలను. ప్రతివాడు పునాదేశంలోనూ చూసుకోవాలి. ఆ బిల్డింగ్ ఎలా కడుతున్నారు అంటే ఆ గృహం దేవుని గృహమై ఉన్నామన్నాం కదా. ఎక్కడుందో మాట? 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మన దేహము దేవుని ఆలయమై ఉన్నదని నేను ఎరుగరా ఉంది వాక్యం. ఇక్కడ దేవుని గృహమునై ఉన్నారు మీరు. ఎవరి? సైతాన్ గృహమా? సైతాన్ పనులు చేసుకుని ఉంటామా? చెప్పు. దేవుని గృహమై ఉన్నావు. నువ్వు దేవుని గృహంగా ఉన్నావు. నీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే బాగుపడాలి, అందుకని పాడైపోకూడదు. నువ్వే పాడైపోతే నీ దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ పాడైపోవాలి. ఆటప్పుడు నువ్వు బేగ బాగుపడాలి కదా. దేవుని విత్తనం నీ ఒంట్లో ఉంచుకోవాలి కదా. నువ్వు నిద్రపోతా ఉంటే ఏం చేస్తాడు? సాతాను గడ్డ తీసుకెళ్ళిపోతాడు. ఆ గోధుమని తీసుకెళ్ళిపోతాడు. ఆడు తెచ్చి ఏం చేస్తాడు? గురుగులు తెస్తాడు. అది సైతాన్ గృహం అయిపోతుంది. ఇంకా అక్కడ నుండి సైతాన్ పనులే. ఇంట్లోకి వెళ్ళి పడుకోవడం, సంఘంలోనే పడుకోవడం. ఏంటి? విత్తనం వెళ్తుంది, అది ఫలించకుండా ఆడు ఎంత ప్లానింగ్ చేస్తున్నాడో. ఆడు యాకోబు 4:7 ప్రకారం దేవునికి లోబడాలి, దుష్టుని ఎదిరించాలి నోడుతాడు. ఏసునామలో పొమాకి వస్తున్నాయి జరగలేని ఏసునామలు అని చెప్పి అంతేగాని ఒక భ్రమలో ఉండిపోయి దానికి సాయంత్రం పౌరుట్లోకి వెళ్ళిపోయి కునుక్కోళ్ళకి తయారవుతాడు. ఏంటి తయారవుతాడు? దాన్ని గట్టి కాస్తారా లేదా? అవి ఇద్దరు వాక్యాన్ని ఎత్తుపోకుండా నీ దగ్గరికి వచ్చిందంటే ఏదో ప్రాబ్లం ఉంది. అగ్ని కంచె వేసేయా, నా కంచె వేయండి, నా చుట్టూ నీ కంచె వేయండియా, నీ మాటలు వినడానికి నా హృదయంలో భద్రపరచం వేస్తున్నాము అని దేవుని అడుగుతూ ఉండాలి నిత్యం కూడా. ఎందుకంటే దేవుని పిల్లల వైపే అడు కళ్ళు వేసుకొని చూస్తున్నాడు. ఎప్పుడు పాడు చేసేద్దాం, ఆ గృహాన్ని ఎప్పుడు పాడు చేసేద్దాం, ఆ దేహం అనే దేవుని ఆలయాన్ని ఎప్పుడు పాడు చేసేద్దాం. నీ కన్ను తేడకుంటే నీ శరీరం అంతా వెలుగుమయమే ఉంటుంది. ఏ కళ్ళతో ఏం చూస్తున్నావు? అందుకే కళ్ళకి ఆ కళ్ళు అలాగా ఆవిడ వాడుకుంటున్నాడు. దేవుని మాట వినకుండా ఆ చెవులు దేవుడు సాతం వాడుకుంటుంది. దేవుడు చెవులు కాకుండా చెవులు గలవాడు సంగములతో చెప్పుచున్న మాట చెవు గలవాడు వినడు కాకంటే ఆ చెవులు సైతం మాటలన్నీ వింటుంది కదా. దాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు అవి వినడానికి పని చేయకుండా అది చేసేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క రహస్య భాష, దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడు. సాతాను వచ్చి గలిబిలి చేస్తున్నాడు, సాతాను డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. చేయకుండా కారణాలని ఒప్పుకోవాలి.
రోమ 10:10 హృదయంలో విశ్వసిస్తాడట. రక్షణ కలగాలంటే నువ్వు నోటితో ఒప్పుకోవాలి. దేవా నన్ను క్షమించు, నేను ఆ టీవీ చూశాను, దేవా ఈ చెవులతో నేను విన్నాను, నన్ను క్షమించు, నా జీవితాంతం నేను చూడను, ఎందుకంటే నీకు నాకు నా నిబంధన తెగిపోతే నువ్వు నన్ను నిర్లక్ష్య పెడతావు, నా జీవిత విషయంలో నేను నిర్లక్ష్య పెడతావు, నేను నరకానికి వెళ్ళిపోతాను, అక్కడ పళ్ళు కూరుకోవడం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. వేరు లేకపోతే ఏదవుతా, వేరు బాగా గట్టిగా నాటబడాలి. ఆవగించి ఎలాగైతే వృక్షంలాగా అయిపోతుందో ఆ వృక్షంలాగా అయిపోవాలి. ఆ వృక్షం మీద అనేకమైన పక్షులు అనే దేవుని పిల్లలు నీ ద్వారా వాళ్ళు దీవించబడతారు, పోషించబడతారు. తెలిసిందా? వాక్యంతో పోషించబడతారు. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా పోషించబడతారు. ఆవగింజ చిన్నదే కానీ ఎంత వృక్షమైపోతుంది. దాని వేళ్ళు ఎలా ఉంటాయి అలాగను ఉండదు. నీ వేరు అలా ఉండాలి. అంతేగాని వేరు ఎండిపోతే కొన్ని రోజులు చక్కగా కలకలలాడుతూ ఉంటే రెండో రోజు లేట్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకు దుష్టుడు లక్షణాలు వస్తున్నాడు, ఎందుకు కన్ను రెప్పలు వేయిస్తున్నాడు అనేది గమనించుకోవాలి. దేవునితో గడపాలి. దేవునితో ఎక్కువ గడుపుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాలు ఎక్కువ వింటున్నప్పుడు, సేవకులతో ఎక్కువ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నప్పుడు దేవుని సన్నిధి ఆ విధంగా తోడుగా ఉంటుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పుననే నేర్పరి అనే శిల్పకారి వలె పునాది వేసిందనే మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవలను. ప్రతివాడు ఎలా కడుతున్నాడు అని మనం చూడాలి. ప్రతి ఒక్కరూ చూడాలి. ఆ మాట వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఏంటా పునాది? దొంగబోధల మధ్యలో బయలుదేరిపోతున్నారు. సెల్ ఫోన్ ఏది ఇప్పినా సరే బెనిఫిట్, ఆశీర్వాదాలు, వాగ్దానాలు. దాని ముందుది చదవరు, వెనకది చదవరు. ఆ వాగ్దానమే అదే పంపిస్తూ ఉంటారు. అదేంటది? ఆ పునాది పాడు చేస్తున్నారు. ఆ పునాది ఏంటంటే క్రీస్తే. ఆ క్రీస్తేసిన పునాది ఏంటి? ఆశీర్వాదం, శాపము నేను పెట్టాను. నీకు ఏది కావాలి? దేవుని మాటలు వింటే ఆశీర్వాదాలు 14 వచనాలు, శాపములు, దరిద్రము లేకపోతే అనారోగ్యం, ఇవన్నీ 68 వచనాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన మాట విన్నప్పుడు, ఆయన నిబంధన ప్రకారం నడిచినప్పుడు ఈ 14 ఆశీర్వాదాలు ఇవి చూడట్లేదు. ఈ 14 ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? నడిస్తే వస్తాయి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు, లోపలికి వచ్చినప్పుడు కూడా దీవించబడదు. ఇలాంటివి నీ ఇంటిలో కూడా నీ రేషన్, పిండి పిసికిన గంప, ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు చేస్తున్న పని దీవించబడతాది, అన్నీ చక్కగా ఉంటాయి. దేవుడు మాట విన్నప్పుడు ఆ మాట పక్కన పెట్టేస్తారు. వినకపోతే ఇదిగో ఇవన్నీ ఉంటాయి 58 వచనాలు, ఆ మాట పక్కన పెట్టేస్తారు. వినకపోతే వింటే ఈ 2 పక్కన కట్ చేసేస్తాడు సాతాను గాడు. జాగ్రత్త, ఇది పునాది పాడు చేసే పనులు చేస్తున్నారు. జాగ్రత్త. ముందు వెనక ఆలోచించుకోవాలి. ఆ ముందు వెనక బోధించకుండా ఈ ఆశీర్వాదాలే చెప్తా ఉంటాడు వాడు. శనిగారు సాగిన బోధ వాళ్ళ పెదవులతో కనిపిస్తారు కానీ వాళ్ళ హృదయం మాత్రం దూరం ఉంటుంది. కాబట్టి దేవుడు నడిపింపు కావాలి. సాతాను పునాది వేసేస్తున్నాడు. ముందు దేవుని పునాది పడితే, అందుకే గలతీ సంఘంతో గలతీ 3వ వచనంలో ఉంటుంది ఏంటంటే, మీరు మొదట ఆత్మానుసారంగా మీరు ప్రారంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా అయిపోయినా, ఎంత త్వరగా మీరు ఇలా తయారైపోయినా అని పౌలు ఏడుస్తూ ఉంటాడు. ఎవరికి నష్టం అది? నువ్వు అలా తయారైపోతే ఎవరు నష్టం? నీ పునాది పాడైపోతే ఎవరేట్ చేస్తారు? నీ పునాది పాడు చేసుకుంటున్నావు నువ్వు. అక్కడొక్కాలు ఇక్కడొక్కాలు దుష్టుడు గాలికి చదువుకుంటూ పొట్టిగా ఎగురుతున్నావు. కష్టాలు వస్తే నీకు సేవకులు కావాలి, దేవుడు కావాలి. ఎందుకు పునాది పాడు చేసుకున్నావు? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసిందని. దేవుడు వేశాడు ఆ పునాది. నీ సేవకుల ద్వారా, సేవకుల ద్వారా నీ పునాది వేశాడు. నువ్వు ఎందుకు పాటు చేసుకున్నావు? నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసింది. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయలేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని
వాని పని ఏంటి ఉంది కదా, వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పని ఏంటిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఆ పని ఏంటో అగ్నియే పరీక్షిస్తుందట. గడ్డితో కడితే అది ఎంతకాలం ఉంటుందమ్మా? ఒకడు గడ్డితో కడతారట, ఒకడంటే కర్రతో కడతారట, కొంతమంది రాళ్ళతో కడతారట. ఆ పునాది బంగారంతోటి వెండితోటి వెలగల రాళ్లతో కడతారట. వెలగల రాళ్లతోటి కట్టిన క్రీస్తు అనే బండం తీసేసి ఈ పునాది ఏంటంటే గడ్డితో కడతారు కదా. కాబట్టి పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఈ పునాది మీద ఈ గృహము, దేవుని గృహముని కడుతున్నప్పుడు, నువ్వు దేవుని గృహమై ఉన్నావు కదా, అది కడుతున్నప్పుడు దానికి జీతం పుచ్చుకుంటామంట. అదే స్వర్గం. నాకు జాగ్రత్త. ఉంటేనే దేవుడి మాటలు విని సరిపోదామంటే కుదరదు. దేవుని దుఃఖపరుస్తున్నారు. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ బోధ ద్వారా ఆలోచించుకోవాలి. యాకోబు 3:1 ఉన్నది, కఠినమైన తీర్పు ఉంటుంది దేవుడి మాటలు చెప్పే వారికి. అది నేర్చుకొని అటువంటి బోధన, కఠినమైన తీర్పు ఉన్న బోధన వినకూడదు. అది ఎలా పునాది కడుతున్నారు అది ఆలోచించుకోమంటున్నారు. అందుకనే ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టం కలుగును. ఒకడు తన మట్టుకు రక్షించబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడతాడు. ఆఖరికి చావు తెలుగు వచ్చిందిరా బాబు అని అంటారు కదా, అలాగ ఒక్కడు రక్షించబడతాడట. అగ్నిలోంచి దడేలు తప్పించుకున్నట్లు అలా రక్షించబడతాడట. తెలుసా, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పరిశుద్ధమైన ఆలయం ఇది, పరిశుద్ధమైన గృహముగా దేవుడు మనల్ని చేశాడు. ఎవడును తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునేలా జ్ఞాని అయిన వాడు జ్ఞాని అవునట్లు వెర్రివాడు కావాలి. వెర్రోళ్ళలాగా ఉంటారు. జ్ఞానిగా అవ్వాలంటే మనము అంటే దేవుని జ్ఞానం మనం సంపాదించుకుంటే మనం వెర్రోళ్ళలాగా చూస్తారు అందరూ. అంటే నువ్వు వెర్రోడివి అన్న వచ్చుకోవాలి. అంటే ఈ మాటలన్నీ ఆ నశించిపోతున్న వారికి వెర్రిగా తనంగా ఉంటాయి. దానికి నువ్వు బాధపడకుండా ఎలా ఉండాలంట, వెర్రివాడు కావాలని అంటున్నారు 18వ వచనంలో. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో. ఇక్కడ నువ్వు పోజులు కొడదామంటే అక్కడ మాత్రం పోజు కొట్టితే వెర్రితనంగా ఉండదు కదా. వెర్రోళ్ళుగా ఉండడానికి ఇష్టపడతారా ఎవరైనా? మనం ఇష్టపడ్డాము. వెర్రితనంగా అయినా సరే పర్లేదు, వెర్రితనంగా ఎవరికైనా ఉన్నా పర్వాలేదు, ఆ మాటలే బోధిస్తాం. దేవుడి మాటలే నేను బోధిస్తా. మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంది. దేవుడు ఆ పౌలు అంటుంటాడు, మమ్మల్ని ఎవరు లక్ష్య పెట్టరు, మేము ఇవే వాక్యంతో సరిచూచు మేము బోధిస్తున్నాం. 2వ అధ్యాయం మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం కింద వచనాల్లో ఉంటుంది. మేము బోధిస్తున్నాం, మమ్మల్ని ఎవరు లక్ష్య పెట్టరు. ఇక్కడేమో అదే అలాంటి మీనింగ్ వచ్చే మాట. ఇక్కడేమో ఏముంది, వెర్రివాడు కావాలను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు. నువ్వు జ్ఞానివి అని అవ్వాలనుకుంటే నువ్వు ఫస్ట్ వెర్రివాడిగా ఉండాలి. దేవుని జ్ఞానం నీకు కావాలంటే ఎలా ఉండాలి? వెర్రివాడిగా ఉండాలి, వెర్రితనంలాగా ఉండాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. ఈ జ్ఞానులు ఒక కుయుక్తితో ఉంటారు కదా, పోజులు కొడదామనేసి వీళ్ళు దేవుడు కుయుక్తితో పట్టుకుంటాడట. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. ఆయన ఎవరు? ఆ కుయుక్తిలో ఆయన పట్టుకుంటాడట. కాబట్టి ఆడ వైపు చూడకుండా ఎవరైపు చూడాలి? దేవుని వైపే చూడాలి. మనుషుల వైపు చూసి, జనాలను చూసి, ఈ నికోదేము లాంటి వాళ్ళు 6 లక్షల జనాభాను నడిపిస్తున్నారని అని నువ్వు ఉంటే ఆ కుయుక్తితో ఉన్నావనుకో, నేను ఎవరు పట్టుకుంటారు? దేవుడు గట్టి పట్టుకుంటాడంట. పట్టుకుంటే నువ్వు ఏంటి అవుతావు? ఆయన కోపానికి నువ్వు తాళగలవా? ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకి
తప్పించుకోగలవా? ఆయన దుఃఖపడితే నీకు మంచిదా? మంచిది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఏవైనా రాబోనివి ఏవైనా సమస్తమును మీవే. ఏంటంటే ఏది జరగాలన్నా మీ బుద్ధులు బట్టే ఉంటాయి. మీరు ఎలా నడిస్తే అలా జీవం తెచ్చుకుంటారు, అలా బ్రతుకుతారు. అలా దేవునితో యోగగా ఉండాలంటే వెర్రలాగుంటే మంచిది, దేవుని జ్ఞానం కలిగి ఉంటే మంచిది. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుడి వాడు. క్రీస్తు ఎవరు వాడు? దేవుడి వాడు. క్రీస్తు దేవుని వాడు, మీరు క్రీస్తు వారు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఇక్కడ 1 కొరింథీ 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులోని దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. దేవుని పిల్లల కోసం, దేవుడి ఏర్పాట్లో ఉన్న పిల్లల కోసం శుభమని చెప్పి వ్రాస్తున్నారన్నమాట. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును కాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచున్నాను, ఎల్లప్పుడు మిమ్మల్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు పౌలు కొరింథీ సంఘం దగ్గరకు వచ్చి. ఎందుకంటే ఇంతమంది ఇలా చేశారు, ఇలా ఉన్నారు, కానీ మీరు చక్కగా ఉన్నారు, చక్కగా వింటున్నారు, దేవుని బిడ్డలని ఏర్పాట్లో ఉన్నారు అని క్రీస్తును కూర్చున్న సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులై ఉన్నారు. మీరు కనుక ఏ కృపావరం నందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఆయన ప్రత్యక్షత అంటే ఆయన వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యాన్ని విని దేవునితో మనం మాట్లాడుతున్నట్టు, దేవుడు మనల్ని ఆదరిస్తున్నట్టు, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్టు ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమంది మీరు నిరపరాధులై ఉండినట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును అంటున్నారు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరు పిలిచారు? నేనా? దేవుడు పిలిచాడు కదా మనల్ని. అప్ప చెప్పాడు కదా, మిమ్మల్ని అప్ప చెప్పాడు కదా నాకు. నన్నేమో మీకు, నాకేమో మిమ్మల్ని ఏమో నాకు అప్ప చెప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందరిలాగా అన్యాయం చేస్తాడా? అన్యాయం చేస్తాడు మనల్ని. ఆయన నమ్మదగిన వాడు అని చెప్తున్నాను. అందుకే దేవునితో స్నేహం చేద్దాం అని పాట పాడుకున్నాము. దేవా నీతోటే మేము స్నేహం చేస్తాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలని, మీలో కక్షలు లేక ఒక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్మద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. ఒకే ఒక ఏక మనసుతో ఉండాలి, ఒకే తాత్పర్యం తోటి మీరు చక్కగా మీరు దేవుని మాటలు వినాలి, దాని ప్రకారం నడవాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి రావాలి అని దేవుడు ఆశపడుతున్నారు. నా సహోదరులారా, మీలో కలహములు ఉన్నవని కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. పౌలు తన శిష్యుల విషయంలో మాట్లాడుతున్నాడు. కలహాలని ఉండకూడదు అని చెప్పి ఏక భావం ఏక మనస్సు మీలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే ఇలా ఉంటారో హెస్కేలు 36వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది. హెస్కేలు 36వ
ఎస్కేలు 36 అధ్యాయము. నూతనమైన హృదయం వారికి ఇచ్చేదను, నూతనమైన ఆత్మను వారికి ఇచ్చేదను. ఎస్కేలు ఫస్ట్ చదువుతున్నాను. దేవుడు అటువంటి వారికి ఎలాంటి హృదయం ఇస్తారో, దేవుని పిల్లలు ఏక మనస్సు ఏక తాత్పర్యము దేవుని యొక్క కలిగిన వారికి దేవుడు ఎటువంటి మనస్సుని ఇస్తారో చూడండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. మాంసపు గుండె మీదే కదా విత్తనం వేస్తే త్వరగా నాటుకుంటుంది. రాతి గుండె మీద నాటుకుంటుందా? రాతి గుండె మీద నాటుతుందా విత్తనం అనే వాక్యం? కఠినమైన గుండె తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడట. అది అన్నింటికి వెంటనే కన్నీరు వచ్చేసింది. ఎవరికైనా బాధ వస్తే ఏసేనేమన్నా దేవుని పిల్లలు ఏమన్నా వెంటనే ఆ మాంసం గుండె ఏటొస్తుంది, ఎన్నాళ్ళు వచ్చేది కాదు ఆ కన్నీరు. వస్తుంది. ఏం చేశాడు ఆయన? ఆపరేషన్ చేశాడు. రాతి కూడా తీసేసి మాంసం గుండెని ఇచ్చాడు. దేవునామ స్తోత్రం. సాక్ష్యం కదా ఎలాగిచ్చాడు? నేను చేశాను అంట. వాక్యం, ఆ వాక్యం విత్తిన వెంటనే ఆ వాక్యం ఏం చేసినా రాతి కూడా తీసేసి ఆ వాక్యం ఎవరు? వాక్యమే దేవుడే ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంది, 1 నుంచి 4 వచనాలు ఉంది. ఆ వెలుగు ప్రకాశిస్తుంది. అది ఆ చీకటి గ్రహించట్లేదు. కొన్ని చీకట్లు ఉన్నాయి, గ్రహించట్లేదు. ఎవరైతే గ్రహించారో ఆ రాతి కూడా తీసేసి మాంసం గుండె రూతుకు కూడా కన్నీరు వేసేది కాదు, వచ్చింది కాదు అసలు. ఎందుకంటే వాక్యం అనే దేవుడు గొప్ప దేవుడు. అది సత్యవాక్యం అన్నమాట. విప్పబడిన వాక్యం అది. శరీరానుసారం బోధ కదా అది. శరీరానుసారం బోధ అంటే అది రాయిలాగే ఉంటుంది. అది రాయిని దేవుడు తీసుకుంటాడా? దేవుడికి మాంసపుండి కావాలి. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా విధులను గైకున్న వారుగాను మిమ్మల్ని చేసేదను. ఎవరు చేశారు? ఆ మాంసపు గుండె ఏం చేసినట్ట? దేవుని ఆత్మతో నింపబడిన గుండె అనమాట అది. అందుకే కన్నీరు వస్తుంది. ఎవరికి ఏం బాగోలేదు. ఎవరైనా దేవుని పిల్లలు బాధపడుతున్నా, ఏసేని ఏమైనా అంటున్నా, దుష్టుడు ఏమైనా మరి అలాగే ఎలుబడి చేస్తున్నా, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా వీధులను గైకున్న వారుగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదు. మీరు నా జనులు ఎందురు, నేను మీ దేవుడినే ఎందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించను. మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞాపిస్తాడట. ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పొందును. ఎలాగ అభివృద్ధి వచ్చాడు? ఇంకొకరు పెట్టేదాన్నగా బియ్యం లేకపోతే నేను ఇస్తానంటాను బయలుదేరేదాన్ని చేశాడు. చూసావా ఎంత మంచి దేవుడు. వాక్యము సాక్ష్యము ఎలా బయటకు వచ్చింది? సత్యవాక్యం కాబట్టి, విప్పబడిన వాక్యం కాబట్టి సాక్ష్యం వచ్చింది బయటికి. దాంతో సాక్ష్యం వస్తుందా? నేను వచ్చి పాపం నుంచి నీతి నుంచి ఒప్పింప చేస్తానన్నాడు. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఇటువంటి విడుదల ఇచ్చాడు. విడుదలిచ్చి ఏం చేశారు? దాన్ని ప్రకాశింపజేసి, వెలుగు ఏం చేస్తే ప్రకాశింపజేస్తుంది. మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని వాక్యం ఉంది. ఆ వెలుగు ఏం చేసింది? ఇతరులకు ప్రకాశింపజేసింది. ఇప్పుడు బిస్కెళ్ళలాగా జిగ్గుమని ఎలుగుతుందంటే ఎవరు 80 సంవత్సరాలు ఉన్నా సరే చక్కగా ఎలిగిందని పౌలు గారు కూడా అలాగే ఎలిగారు. ఏమలాగో దుష్టుడు నీడ పడింది. ఆ నీడ పడకూడదు. ఆ వెలుగుతో ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి. అందుకనే దుష్టుడు ముట్టకుండా తన్ను తాను భద్రం చేసుకున్నారు. ఎవరో భద్రపరచారు. నా కోసం ప్రార్థన చేయలేదు, నాకు రావాల్సిన రాలేదు, నా కోరిక తీర్చలేదు. ఎవరు తీర్చడమా నీ కోరిక? నేనా? ఆయన తీర్చాలి. ఎవరు భద్రపరుస్తాడు? నేనా? నేను మనిషిని మీకులాగా. ఆయన నన్ను వాక్యం దేవుడు మాటలు నాకు ఏం చెప్పారో అది చెప్పడానికి నన్ను నిర్ణయించాడు. ఒక ప్లేట్ లాంటిదాన్ని నేను. ఆ ప్లేట్లో ఫలాలు మీరు తింటారా, మూసేస్తున్నారా, అది మీ ఇష్టం. అది నేను చెప్తున్నానా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. నన్ను అలా దీవిస్తున్నాడు. మీరు తింటున్నారు కాబట్టి, ఆ వాక్యమని ఆ ఫలాల్ని తింటున్నారు కాబట్టి మీరు ఒక సాక్షిగా ఉన్నారు. దేవుడు యొక్క ప్రణాళికలో ఉన్నారు. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టు
పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పొందుతున్నా అంటున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. సమృద్ధిగా నీ ఇంట్లో రైస్ ఉందిగా, నువ్వు దేవుని మాటలు వినాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని నిబంధనలు కట్టుబడాలి. లేకపోతే నీ దేవుడు నేను పట్టించుకోడు. నిర్లక్ష్య పెడతాను, నేను నిర్లక్ష్య పెట్టేమో ఉంది వాక్యం. నేను ఎందులో వచ్చాను, 9వ వచనంలో ఆయన నిబంధన మీరు గైకొనాలి. ఆయనతో నీకు ఏ బంధం ఉంది? నీకు ఇచ్చిన సేవకురాలకి సంఘంతో నీకే నిబంధన ఉంది? జీవితాంతం నువ్వు దేవునితో ఆ సంఘంలో కట్టుబడి ఉండాలి. ఆ వాక్యం వల్ల నువ్వు బ్రతుకుతావు. నీ రాత్రి కూడా తీసి మాంసపుండిని ఇస్తాడు, నీకు ఏది కావాలంటే అది ఇస్తానంటున్నాడు. ఆ పనులతో తెలుసు అంటాడు. మొత్తం 6:33 వచనంలో అన్యజనుల కరువును కూర్చిన నింద మీరిక నందనట్లు చెట్ల ఫలమును పంటను నేను విస్తరింప చేస్తున్నాను. అన్యజనులు మీరు నిందిస్తున్నారే, ఆ నింద ఆ కరువు మీరు ఉండదు అంటున్నాడు. వింటున్నావా? దేవుని బాహాటంగా సిలువ వేసినట్టున్నావా? దేవునికి మంచి పేరు తెచ్చేటట్టు ఉన్నావా? అన్ని జనుల కరువును కూర్చిన నింద, నీకు కరువు ఉన్నదని ఒక నింద వేశాడు కదా అన్ని జనులు. ఆ నింద మీరిక నందకుండునట్లు చెట్ల ఫలములను పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనలు మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుంటారు. నేను ఇన్ని పనులు చేశాను, అందుకే దేవునికి అవమానం తెచ్చాను, నేను ఎందుకు ఇలా చేశాను అసహించుకుంటారంట. మిమ్మల్ని మీరే అసహించుకుంటున్నారంట. అసహించుకుంటారు. నిన్నాళ్ళు నేను ఇలాంటి పనులు చేశాను, నేను ఇలా అపవిత్రంగా ఉన్నాను, అపవిత్రమైన పనులు చేశాను, పరిశుద్ధత లేకుండా ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడు. నేను దేవుని బిడ్డగా పేరు పెట్టుకొని అపవిత్రంగా ఉన్నందుకు దేవుడికి చెడ్డ పేరు తెచ్చాను. అన్ని జనుల మధ్య దేవునామను దూషించాలని నేను చేశాను అనే విషయాలు గుర్తొచ్చి అసహించుకుంటారట. మిమ్మల్ని మీరే అసహించుకుంటారు అన్నారు. మీ దోషంలో బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు. ఇప్పుడు మారు మనసు వస్తుంది. చేసిన తప్పు ఏంటి అప్పుడు గుర్తు వస్తుంది. దేవుడు అలా రాత్రి కూడా తీసి మాంసం కూడా ఇచ్చినప్పుడు మీ నిమిత్తం నేను ఈలాంటి చేయడం లేదని తెలుసుకున్నది. ఇదే ప్రభు అని యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తనను బట్టి చిన్నబోయి సిగ్గుపడుడి. మీరు సిగ్గుపడండి. ఇలాంటి పనులకి ఎప్పుడూ చేయకండి, జీవితంలో ఎప్పుడూ చేయకండి. మీ దోషముల వల్ల మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపజేయనాడు పాడైపోయిన స్థలమును మరలా కట్టబడను. ఆ పాడైపోయిన స్థలం ఉందే, ఇల్లంతా ఎలా ఉంది, నీ గృహము అనే నీ శరీరము, నీ ఇల్లు ఎలా ఉంది, అది నేను మరలా కడతానంటున్నాడు. చూడు ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. హెస్కేలు 36:33 వచనం. దేవుడా, నువ్వు కడతానంటున్నావు నా ఇంటిని బాగు చేస్తానంటున్నావు, నా దేహమైన ఆలయం నువ్వు కడతానంటున్నావు. అయ్యా, ఇంకెప్పుడు నేను అసహ్యమైనటువంటిగా నేను ఉండను, అపవిత్రమైనవి నేను చెయ్యను, నీకు ఇష్టంగా ఉంటాను, నీ బిడ్డగా నేను ఉంటాను, నీకు మంచి పేరు తెస్తాను. నీ బిడ్డగా మార్గస్థుల దృష్టికి పాడుగా నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. భూమి అంతా సేద్యం చేయబడుతుందంట. పనికి రాని భూమిని ఈ చర్చిని అలాగే దేవుడు సేద్యం వచ్చి మంచి పరలోక రాజ్యం లాంటి చర్చని ఇచ్చారు. అటువంటి వాక్యంలో దేవుడు నింపుతున్నారు. దేవుడి సన్నిధి ఎప్పుడు ఉండేలాగా దేవుడు చేస్తున్నారు. ఎలా ఉండేది ముందుది? ఎందుకు ఆ వాగ్దానం ఇచ్చారు? ఆయన చేశాడు. పాడైన భూమి ఏదోను వనము వలె ఆయననియు. ఇది ఏదోను వనం అంటే పరలోక రాజ్యం. ఏదోను వనం ఉంది కదా, పరలోక రాజ్యం దేవుడు భూలోకంలో సృష్టించాడు. అలా ఉందా లేదా మా చర్చ? ఒకప్పుడు పాడైపోయినట్టు ఉంది కదా. ఇక్కడ దేవుడు చూపించి ఒక వాగ్దానంతో దేవుడు చేశారు. నిర్జలముగాను ఈ పట్టణములు నివాసులతో నిండిన ప్రాకారములు గలవాయిన నీవు జనులు చెప్పుకుందరు. ఎంత బాగుందో, ఎలా ఉందో ఈ ప్లేస్ ఎలా ఉందో అందరూ చెప్పుకుంటున్నారా? చెప్పుకుండా ఉండగలుగుతారా? మనం చెప్పాలా? జనులు చెప్పుకుంటారు కదా.
అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడనని నీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు. తెలుసుకుంటారా ఎలా ఉన్నారు? అలాగే దేవుడు ఎన్ని కార్యాలు ఇక్కడ చేశారు వాళ్ళకి తెలియదు అంటావా? ప్రజలు చేసింది, దేవుడు చేసింది అంత తెలియకుండా ఉంటుందా? ప్రజలు చెప్పుకుంటారట, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుకు నేను ఇలాగు చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనెత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. విస్తరింపచేస్తారంట. దేవుడు అలా ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నందుకు దేవుడికి ఎన్నో వందనాలు మనం చెల్లించాలి. ఎందుకంటే వెనకవి మనం అవి అపవిత్రమైనవి ఏమి కూడా చేయకూడదు. పాత జీవితము, కొత్త ఆకాశం, కొత్త భూమి అని అంటే నూతనమైన జీవితము, నూతనమైన ఆత్మ అన్నమాట. పాతవి గతించిపోయాను, ఇదిగో కొత్త వాయను. మొదటి ఆకాశం గతించను, మొదటి భూమి గతించిపోయాను అంటే ఇదే న్యూ హెవెన్ అంటే న్యూ ఎర్త్. సంఘముగా ఒక దేవుని సన్నిధిగా దేవుడు చేశారు. నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితమునకు గొర్రెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను, వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. ఆమేన్. దేవుడు చెయ్యాలి. ఎప్పుడు? దేవుని బీజముతో పుట్టినప్పుడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మహిమ గల దేవా, దేవుని విత్తనము సాతాను విత్తనము అయ్యా మీరు నేర్పించారయ్యా. దేవునిలో పుట్టడం అంటే ఏంటి? నీ మాట వింటే ఏం జరుగుతుంది, నీ మాట వినకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు మాకు నేర్పించారు ప్రభు. ఉపమాన భావంలో దేవుని రాజ్యం యొక్క మర్మాలు మాకు బోధించారయ్యా. నీకు స్తోత్రం. నీ రాజ్యానికి వెళ్ళాలంటే, నీ రాజ్యాన్ని భూలోకంలో కట్టాలంటే ప్రభు, నీ ప్రణాళిక నెరవేర్చాలంటే ఎలా ఉండాలని మమ్మల్ని నాయన మాకు బోధపరిచినందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు, వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని నడిపిస్తున్న దేవా కోట్లాది వందనాలు, స్తోత్రాలు ప్రభు. మహిమ గల దేవ, నూరంతలుగా వాక్యాన్ని నాయన అయా విత్తింపచేసి అనేకమైన బిడ్డల ప్రభు నీ రాజ్యాన్ని వారసులుగా మీరు చేస్తున్నారు. దుష్టుడు ఆటంకాలన్నీ యేసునామములో మీరు తొలగించినందుకు సమస్తముని బలమైన హస్తాల పెడుతుంది. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. మరలా బుధవారం నాడు మీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు మీ కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. అయ్యా మరి వింటున్న బిడ్డలందరినీ దీవించండి. మార్గం తప్పిన చుక్కలందరినీ మీరు దర్శించండి, మాట్లాడండి. మీరే మహిమ పొందుకోండి దేవా. యేసునామములో సాక్షిగా ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టుకుంటున్నాను, మీ ఆధీనంలో పెట్టుకుంటున్నాను. మీరు ఆకర్షిస్తేనే కానీ ఎవరు నీ దగ్గరికి రారు అని చెప్తున్నా ప్రభు. మీరే ఆకర్షించండి, నడిపించండి. సమస్తము నీ బలమైన హస్తాల్లో పెట్టారు. యేసే పరిశుద్ధ నామములో బ్రతికులాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మ నుంచి సవాసము సకల ఒక పరిశుద్ధులకి, వింటిన బిడ్డలకి, ప్రతి ఒక్కరికి కూడా నాయన సదాకాలము తోడైంది నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు. మీ అందరికీ నా దీవెనలు.